హాయ్ అండి, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకొచ్చాను. అయితే ఈరోజు అంటే టిఫిన్స్లోకి టమాటా చట్నీ టమాటా చట్నీ ఎలాగా అనేసి అడుగుతున్నారు. అందుకనే దీన్ని అంటే కొత్తగా చేసుకునే వాళ్ళు పిల్లలమాట. అయితే ఒకసారి అది కూడా చూపిస్తే ఆ, అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. రండి. అయితే ఈ యొక్క టమాటా చట్నీ చాలా సింపుల్ అండి, 2 నిమిషాల్లో అయిపోతుంది. దీనిలోకి కావలసిన అంటే 1 స్పూన్ ఆయిల్ మటుకు వేసుకుంటున్నానండి. దీనిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవిగోండి, ఒక 4-5 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆయిల్ కాగిన తర్వాత దీనిలో ఈ టమాటా ముక్కలు వేసుకోవడమే. ఏం లేదండి, ఇది మగ్గినంతసేపే మనకి టైం పట్టేది. మిగిలిన ప్రాసెస్ అంతా మనకి 2 నిమిషాల్లో అయిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వేసిన తర్వాత దీనిలో కారానికి సరిపోయేటంత అన్నీ మిర్చి అండి, మిరపకాయలు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను సాధారణంగా ఏం చేస్తూ ఉంటానంటే, పండు మిరపకాయలు ఏమైనా ఉంటే కనుక, అంటే మనం తెచ్చుకున్న పచ్చిమిరపకాయల్లో కొన్ని పండిపోతూ ఉంటాయి కదండి, వాటిని వేరుగా పెట్టుకొని ఈ చట్నీల్లోకి వాడుతూ ఉంటాను అనమాట. అంటే కొంచెం కలర్ కూడా యాడ్ అవుతుంది కదా, బాగుంటుంది. ఓకే. అయితే ఇవి పచ్చిమిరపకాయలే. వీటిని కారానికి అంటే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఎంత మనకి అంటే మన తినే కారాన్ని బట్టండి, అన్నీ అన్నది లేదు. నేను ఒక 5 పచ్చిమిరపకాయలని, అంటే కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి, ఇది కూడా చూస్తున్నారు కదా, ఇన్ని ముక్కల్ని వేసుకుంటున్నానండి. వీటిని కూడా మనం ఇప్పుడే వేసేసుకుంటాం. దీనిలోకి కాస్తంత సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇవి కొంచెం సాల్ట్. తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు దానిలో ఏమన్నా సాల్ట్ ఒకసారి చూసుకొని కావాలంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు. తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే కష్టం కదండి. అందుకనేసి మామూలుగా వేసాను, సరిపోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే తక్కువైతే కాస్తంత మనం అప్పుడు యాడ్ చేసుకుని మనం మూత పెట్టేసి సిమ్లో పెడితే ఇంకా అదే ఉడుకుతుంది. అయితే దీనిలోకి నేను ఇప్పుడే వేస్తున్నానండి, అంటే తాలింపులో కాకుండా ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట. అంటే ఇంక దీనిలో ఇంక మనం ఏం వేయం, ఒక్క టమాటా చట్నీ దోశల్లోకి, ఇడ్లీల్లోకి, వడకి, దేనికైనా మనకి టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. అంటే ఈజీ అండి, ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండా ఒక 2 నిమిషాల్లో మనం చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టాను, ఇది సిమ్లో పెట్టుకుంటున్నానండి. ఒక 5-10 నిమిషాల లోపలనే ఇది మగ్గిపోతే దాన్ని అప్పుడు మనం మిక్సీ చేసుకొని మళ్ళీ కాస్తంత పోపు వేసుకుంటే అయిపోతుంది అన్నమాట మనకి చట్నీ. సరేనా? అది మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి, మూత తీసాను, చక్కగా మగ్గిపోయిందండి. ఇది అంతా చాలా మంచిగా మగ్గిపోయింది. ఎక్కువ వాటర్ కూడా రాకుండా చక్కగా అయిపోయింది. మనకి కావలసిన కన్సిస్టెన్సీలో ఇది ఇలా వదిలేద్దాము. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను. ఆ తర్వాత చివరగా మనం కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లగా అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇదిగోండి, ఇది మిక్సీ పట్టి 1 స్పూన్ అలా వేసుకోండి ఆయిల్. దీనిలో కాస్త జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, చింతపండు యాడ్ చేస్తానండి. ఇదిగోండి, చూడండి, పోపు అయిపోయింది. దీనిలోకి మిక్సీ పట్టిన దీన్ని నేను దీనిలో కలిపేస్తాను. పోపులో ఎంత మంచి స్మెల్, కమ్మటి వాసన వస్తుందండి.
అంటే టిఫిన్లోకి అదేవిధంగా అన్నంలోకి కూడా చూడాలంటే అది నేను మీకు వేరే వీడియో చేసి పెడతాను. సరేనండి, ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ ఇక టైము ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకొకసారి చేస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది వేసానండి కొంచెం చిటికెడు. అంటే చింతపండు యాజ్ ఇట్ ఈస్ కాదు, ఆ పేస్ట్ చేసి పెట్టుకుంటాను కదా, అది కొంచెం వేసాను అన్నమాట. అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి. చూశారు కదా, మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక దీంతో రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.